హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు 2-3 డేస్ నుంచి మెనత్త కూతురు సిరీస్ రావడం లేదు. బిజీగా ఉన్నప్పుడు మెయిన్ వీడియో ఒకటే వస్తుంది దోస్తులు. ఈవినింగ్ ఎందుకో ప్రాసెసింగ్ అస్సలు అవ్వడం లేదు. వీలైనప్పుడు ఖచ్చితంగా రోజు పెడతాను దోస్తులు. ఇంకా కొందరు ఇల్లరిక పాడుబిడ్డ కూడా అడుగుతున్నారు. మీరే చూడండి దోస్తులు, ఈ వీడియోస్కి చాలా తక్కువగా వ్యూస్ వస్తున్నాయి. లైక్స్ వ్యూస్ మంచిగా వస్తే ఇది కూడా రోజు పెడతాను దోస్తులు. తక్కువ వస్తే మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్టే కదా దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 77తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 77లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఎలా ఉన్నావు కోమలి? బాగున్నా స్వాతి. కడుపు నొప్పి తగ్గిందా తల్లి? తగ్గిపోయిందా ఆంటీ? అండి కూర్చో కోమలి, ఎక్కువసేపు నిల్చోకు. ఇప్పటిదాకా కూర్చొనే ఉన్నాను స్వాతి. అమ్మా, కోమలిని చూడ్డానికి వచ్చారా ఇద్దరు? అవునరా, పాపం తనకెవరున్నారు ఇక్కడ? అమ్మ వాళ్ళందరూ బాగున్నారా కోమలి? బాగున్నారా ఆంటీ? వాడు ఆఫీస్కి వెళ్ళిండా చెల్లెమ్మ మళ్ళీ? అవునన్నయ్య, ఈరోజు మీరు లేరు కదా, అందుకే వెళ్ళాడు మళ్ళీ. సడన్గా ఇలా అయ్యేసరికి నేనేది చేసుకొని రాలేదు. పర్లేదు ఆంటీ, ఎప్పుడూ ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. స్పెషల్గా పంపించాలా? ఏమైంది తల్లి, ఏదైనా బరువులు ఎత్తావా? ఏం లేదాంటీ, ఆ చింతపండుకే. చేపల పులుసు తిన్నానంటీ రాత్రి, అందులో కందిపప్పు కూడా కలుపుకున్నాను. చాలా నొప్పిలేసింది. అసలు రాత్రి అంతా నిద్రే పట్టలేదు. చాలా టెన్షన్ పడ్డారంట కదా. మాకొక్క ఫోన్ చేస్తే అయిపోయేది కదమ్మా. మీరందరూ కంగారు పడతారు కదా ఆంటీ. అందరం దగ్గరుంటే ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకూడదు, కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయమ్మా. అలాగే ఆంటీ. వాళ్ళెవరు అయితే ఇక్కడ ఉండరు. ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడే అన్ని బాధలు గుర్తొస్తాయి. అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది. ఎవరు కొంచెం ఏదన్నా బాధ అనిపిస్తుంది. ఎవరు నన్ను చూసుకోవట్లేదా సరిగా అన్న ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయమ్మా. నువ్వెంత సంతోషంగా, ఎంత రిలాక్స్డ్గా ఉంటే నీకు పుట్టబోయే బిడ్డకి అంత మంచిది. చాలా హెల్దీగా పుడతారు. పుట్టాక కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. మీరు నాకు చాలా చెప్తున్నారంటీ. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు. నేను కరెక్ట్గానే ఉంటున్నానా లేదా అని చాలా టెన్షన్ వేస్తోంది. అవసరం లేదమ్మా, మనకి సాధ్యమైనంత వరకు కరెక్ట్గా ఉంటే చాలు. ఆహారం, నిద్ర, ఎవరు ఏమన్నా మనసులోకి తీసుకోవద్దు. నాకైతే తెలుసు, మా కార్తీక్ అయితే నేను చాలా బాగా చూసుకుంటాడు. వాడు నిన్నొక్క మాట అన్నాడు. నేననుడు ఎక్కడదమ్మా, అదే నన్ను అంటది. ఫ్రూట్స్ అవన్నీ ఎందుకు తెచ్చినావు స్వాతి? నేను తెస్తానుగా. రావడమే ఎక్కువ, అలాంటిది షాప్లోకి వెళ్ళి ఫ్రూట్స్ తేవడం ఇవన్నీ ఎందుకమ్మా? నువ్వు తెచ్చేది నువ్వు తెస్తావన్నయ్య. కోమలికి ప్రేమతో మేము ఏదో ఒకటి తేవాలి కదా. ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉందా తల్లి? వామిటింగ్స్ తగ్గాయా? తగ్గాయంటీ. డాక్టర్ని అడిగితే టాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకొని తింటే వామిటింగ్ ఏం అవ్వట్లేదు. కార్తీక్ అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. మనోడు గురించేనా? మళ్ళేమన్నా అంటున్నాడా వాడు? లేదన్నయ్య. ఇంకా శృతి ఏం సంగతి? ఏవో కొత్త వేషాలు వేస్తుందట శృతి. నీకెలా తెలిసిందన్నయ్య? అంకుల్ చెప్పాడు. నాకు తెలుసు అన్నయ్య. మావయ్య నీకు ప్రతి విషయం చెప్తాడు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నీకు చెప్తాడు కదా. రాజ్కి ఎప్పుడు ఆఫీస్ టెన్షన్, వర్క్ టెన్షన్ ఉంటాయి కదమ్మా. వాడు చాలా సెన్సిటివ్, ఇవన్నీ తీసుకోలేడు. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా మేమిద్దరమే సాల్వ్ చేస్తాం. అంకుల్ నాకు దేవుడిచ్చిన తండ్రి. మరింత దూరంగా ఎందుకుంటారన్నయ్య? మావయ్య ఎప్పుడు అంటాడు అందరం కలిసి ఉండొచ్చు కదా. లేదమ్మా, అంకుల్కి నేనంటే ఇష్టం, కానీ ఆంటీ అక్కడ మేముంటే మేము తన వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది, మా వల్ల తను ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఎలాగోలా అడ్జస్ట్ అయి ఉండొచ్చు, కానీ అలా సమస్యలు ఉన్నప్పుడు అంకుల్ తృప్తిగా ఉంటాడా? అందుకే ఇలా దూరంగా ఉంటున్నారా? దూరం అనేం లేదు. రోజు ఒక్కసారన్నా రాజ్ని కలుస్తాను, అంకుల్ని కలుస్తాను. ఇంటికి కూడా వస్తాను కదమ్మా. ఇంకేంటి? అయితే ఏం మాట్లాడాలనుకుంటున్నావు? కొంచెం పర్సనల్ అన్నయ్య. సరే, మనం అలా వెళ్ళి మాట్లాడదాం పద. అమ్మా, కాఫీ తాగుతావా? మేము ఇందాకే భోజనం చేసి వచ్చాన్రా. కాఫీ కాదు కదా, నీళ్లు కూడా పట్టవు.
మళ్ళీ చీకటి అయిపోతుందని త్వరగా వచ్చేసాము. నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కోమలి, రేపు వస్తారా మా ఇంటికి? రేపా? ఎందుకు? ఎందుకేంటన్నయ్య, వస్తాం అంటున్నారు, ఒక్కసారి కూడా రావట్లేదు. ఇప్పుడు నువ్వు వారం రోజులు ఇంట్లోనే ఉంటావు కదా. కోమలి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే అలా అనుకున్నాను. వారం రోజులు అనుకున్నాను కానీ ఇంట్లో నేను ఒక్కనే ఉండి ఏం చేయాలమ్మా? కోమలి ఉంటుంది కదా అన్నయ్య, కోమలి కోసమే కదా నువ్వు లీవ్ పెట్టింది కూడా. ఆ మేడం ఎక్కడింటది? అట్లనే అంటది. ఇవాళనే వచ్చినామా, రేపు వెళ్తే ఆఫీస్కి అన్నట్టు వెయిట్ చేస్తుంది. ఎందుకు కోమలి, రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఉంటే చాలా బోర్. తినడం పడుకోవడం, బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవ్వదు. వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, కానీ ఎక్కువ పని చేసుకోకు. రాజన్నయ్య ఎక్కువ పని ఇవ్వడు నాకు. ఇప్పుడైతే అసలుకి ఇవ్వట్లేదు. నేనే నాకు తోచింది చేస్తున్నాను. అలా అయితే ఆఫీస్కి వెళ్ళొచ్చులే కోమలి. రేపైతే ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే అన్నయ్య. ఓకే అమ్మా, చూస్తాం. తను ఆఫీస్కి వెళ్ళనంటే చూస్తాంలే. కోమలి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. స్వాతి నాతో ఏదో మాట్లాడాలంటుంది. అలాగేరా, వెళ్ళు. ఏమైంది స్వాతి? దేని గురించి? అన్నయ్య, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా నీకు? చెప్పు, నిజమే చెప్తాను. మళ్ళీ నాకు తెలీదని అబద్ధం చెప్పొద్దు. ఆహా, చెప్పను. చెప్పు. ఏ విషయమైనా మావయ్య నీతో షేర్ చేసుకుంటాడు కదా. ఉమ్, అవును. అంటే ఫ్యామిలీ గురించి. ఒక ఫ్యామిలీ ఏంటమ్మా? ఫ్యామిలీ, ఆఫీస్ అన్నీ, ప్రతి విషయం నాకు చెప్తాడు. నన్ను తన కొడుకులాగే భావిస్తాడు. అన్నీ షేర్ చేసుకుంటాడు నాతో. అంటే నువ్వు మావయ్య కుటుంబ సభ్యుడివే కదా. అన్నట్టే. మరి నేను కూడా కుటుంబ సభ్యురాలనే కదా అన్నయ్య. కాదని ఎవరన్నారమ్మా? నువ్వు ఆ ఇంటి కోడలివి. మరి చెప్పన్నయ్య, ఒకటి అడుగుతాను. ఉమ్, నీకు రిధవ్ తెలుసు కదా అన్నయ్య. రిధవ్? రిధవ్ గురించి ఎందుకు అడుగుతున్నావు? ఆ రిధవ్ నిన్ను కలిశాడా అన్నయ్య? వాడు ఎప్పుడూ ఆఫీస్కి వచ్చి కలిసేవాడు. ఈసారి ఆఫీస్కి రాలేదు. ఈరోజు వచ్చాడేమో, నేను ఇంట్లో ఉండిపోయాను. ఎందుకన్నయ్య? రిధవ్ అసలు ఎవరు? మీతో అంత పరిచయం ఏంటి? చిన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళం. అలా బాండింగ్ పెరిగిపోయింది అంతే. వాళ్ళెవరు అసలు? మావయ్య తరపు చుట్టాలా, అత్తయ్య తరపు చుట్టాలా? వాడు మామయ్య తరపు చుట్టమే. అవునా? ఎందుకు ఇంత డీప్గా అడుగుతున్నావు? ఓ, ఆ శృతి రిధవ్ వెంట పడుతోందట, దాని గురించేనా? శృతియే కాదన్నయ్య, రిధవ్ కూడా శృతి వెంట పడుతున్నాడు. నాకెందుకో ఆ శృతి అంటేనే కోపం వస్తుంది. ఆ రోజు ఎన్ని మాటలంది మనల్ని. కానీ ఇప్పుడు తను చాలా మారిపోయిందన్నయ్య. తనని కూడా మార్చేశావా? అమ్మ తల్లి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది కాదన్నయ్య, ఇప్పుడు నాతో చాలా బాగా మాట్లాడుతుంది. అదే చెప్తున్నాను కదమ్మా, మొన్న మన ఇద్దరి గురించి అంత చెండాలంగా మాట్లాడింది. తనని కూడా మార్చేశావంటే నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు ఇంకా నాకు చెప్పడం అవసరం లేదు, మార్చేసావు తనని, అంతే. అయితే అన్నయ్య, రిధవ్ ఇంకా శృతి ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. చెప్పాడా రిధవ్? రిధవ్ కోసం ఒక పెద్ద కార్ కూడా తీసుకుందన్నయ్య. మీకు తెలీదా? ఈయన చెప్పాడా? లేదే, నాకేం చెప్పలేదు. మేబీ నేను హాస్పిటల్ బిజీలో ఉన్నాను కదా, అందుకే చెప్పలేడేమో. అయితే శృతి కార్ తీసుకుందా రిధుగాడి కోసం? అవునన్నయ్య, తనకి కార్ గిఫ్ట్ చేస్తుందంట. అయితే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయారన్నట్టు. శృతి నిజంగానే మారిపోయిందా స్వాతి? నాకు రిధవ్ గురించి భయమేస్తోంది. ఆమె ఒకవేళ హ్యాండ్ ఇచ్చిందనుకో, మనోడు తట్టుకునే టైప్ కాదు. వాడు నన్ను కూడా కలవడానికి వస్తలేడంటే ఏదో ఉంది. శృతి అయితే మారిపోయిందన్నయ్య, తనని నిజంగానే ఇష్టపడుతోంది. మరి ఇంకేంటి, నెక్స్ట్ పెళ్ళే అన్నమాట. ఇప్పుడు చెప్పన్నయ్య, రిధవ్ ఎవరు? ఇలా అడుగుతోందేంటి స్వాతి? స్వాతికి విషయం తెలిసిపోయిందా? స్వాతి, నన్నెందుకు అడుగుతున్నావు? నీకెప్పుడో ఒకసారి అంకుల్ చెప్తారు. లేదన్నయ్య, నేను మామయ్యని అడగలేను. నేను నిన్నే అడుగుదాం అనుకున్నాను. ఈ రోజులా కుదిరింది. చెప్పన్నయ్య, రిధవ్ ఎవరు? నాకు తెలుసు నువ్వు నా దగ్గర నిజం దాచవని. ఇంతగా ఇబ్బంది పెడుతున్నావేంటి స్వాతి నన్ను? నేను చెప్పలేను. ఎందుకన్నయ్య? నన్ను పరాయి దానిలో అనుకుంటున్నావా?
అలా కాదు స్వాతి, ఏం చెప్పను. అంకుల్ ఎవరికి చెప్పొద్దని మాటిచ్చాడు. ఏ అదంతే. నాకు తెలిసిపోయింది అన్నయ్య. ఏదో మామయ్య కొడుకే కదా. చెప్పన్నయ్య, నిజమా కాదా? అవును, రిధా మామయ్య కొడుకే. అంటే నేను అనుకున్నదంతా నిజమేనా? మావయ్య కొడుకంటే ఏదో వాళ్ళమ్మ ఎక్కడుంది? తను లేదు, చనిపోయింది. చనిపోయిందా? ఉమ్, ఎప్పుడో వాడు చిన్నగున్నప్పుడే. అసలు వీళ్ళంతా ఎవరన్నయ్యా? అత్తయ్య కదా మావయ్య భార్య. మరి రిదో వాళ్ళమ్మ ఎవరు? అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు స్వాతి. నేను రాజ్ కూడా చిన్నవాళ్ళమే. అత్త ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా. ఉమ్, అమ్మ నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు అంకుల్ చాలా ఫీల్ అయ్యారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ప్రతి ఊరు వెతుకుతూ తిరిగేవాడు, చెల్లి కోసం, చెల్లి భర్త కోసం. కానీ అత్త ఎక్కడా కనిపించలేదు. చెల్లెలంటే అంకుల్కి చాలా ఇష్టం స్వాతి. అలా అది అలా జరిగిపోయేసరికి అంకుల్ అసలు తట్టుకోలేకపోయాడంట. అయితే అలా ఊర్లన్నీ తిరుగుతూ వెతుకుతూ ఉంటే ఒక ఊర్లో చీకటి అయిపోయిందంట. మనకి తెలిసిన వాళ్ళే, అంటే అంకుల్కి తెలిసిన బంధువులే ఒకరింట్లో ఆశ్రయం పొందారు. వాళ్ళ ఆతిథ్యం, ప్రేమ చాలా నచ్చాయి అంకుల్కి. ప్రాణంగా ప్రేమించే చెల్లెలే పోయింది కదా. ఇంట్లో అంకుల్ని ప్రేమగా మాట్లాడించేవారు కూడా లేరు. మేమేమో చాలా చిన్నపిల్లలం. ఆంటీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేది అంకుల్తో. అలా వెళ్ళిన ప్రతిసారి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంట. వాళ్ళ ఇంట్లోని అమ్మాయినే అంకుల్ ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. మరి ఈ విషయం అత్తయ్యకి తెలుసా తెలీదా? ఆంటీకి ఎలా చెప్తాడు స్వాతి? ఆంటీ గురించి తెలుసు కదా నీకు. అప్పుడు కొంచెం ఆశ చిగురించింది అంకుల్ జీవితంలో. చెల్లెలు పోయాక ప్రాణాలు కూడా తీసుకుందాం అనుకున్నాడంట. కేవలం మా కోసమే ఆగాడు. ఇక వాళ్ళకు పుట్టిన బాబే ఈ రిధవ్. మరి తను ఎలా చనిపోయిందన్నయ్య? ఏమైంది తనకి? తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండేదంట. అందుకే పెళ్లి చేయకుండా అలాగే ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్న. అంకుల్ తనని పెళ్లి చేసుకున్నారు. కానీ రిధవ్ పుట్టిన 2 ఏళ్లకి చనిపోయింది తను. ఇక అంకుల్కి ఆమె ప్రతిరూపం రిధవ్లో కనిపించింది. మరి రిధవ్ని ఎక్కడుంచారు? వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు కదా స్వాతి. రిధవ్కి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాడు. అంకుల్, నేను, రాజ్ అప్పుడప్పుడు వెళ్ళి వాడితో ఆడుకునే వాళ్ళం. అలా వెళ్తూ వస్తూ వాడిని అక్కడే పెంచేశాడు, మాకు దూరంగా. ఈ విషయం రాజ్కి తెలుసా అన్నయ్య? తెలీదమ్మా. రిధవ్ అంకుల్ కొడుకని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకి, నాకు, అంకుల్కి, మా నలుగురికి మాత్రమే తెలుసు. రిధవ్కి కూడా తెలుసా? తెలుసు. అంకుల్ చాలాసార్లు వాడిని ఇంటికి తీసుకొచ్చి చెప్పేద్దాం అనుకున్నాడు. కానీ రిధవే చెప్పనివ్వట్లేదు. అంకుల్ గురించి అందరూ బ్యాడ్గా అనుకుంటారని వాడు ఫీల్ అవుతాడు. రాజ్కి డాడ్ అంటే ఎంత ప్రేమో వాడికి అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది అంకుల్ మీద. వాడిని అంత దూరం ఉంచి పెంచినా కూడా కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వడు. అంకుల్ అన్న వాడికి పిచ్చి. వాడికి మమ్మీ కూడా లేదన్న బాధ లేకుండా పెంచాడు అంకుల్. అయితే ఇప్పుడు మావయ్యకి 2 కొడుకులన్నమాట, రిధవ్ ఇంకా రాజ్. నీకెలా డౌట్ వచ్చింది స్వాతి? నీకు అసలు ఇదంతా ఎలా తెలిసింది? నాకు వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తుంటే అనుమానం వచ్చింది అన్నయ్య. అమ్మని అత్త అని పిలవడం, నన్ను మేనమరదలు అనడం, నాతో కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు. టెర్రస్ పైన వాళ్ళిద్దరు మాట్లాడుకునేప్పుడు వెళ్ళానన్నయ్య. ఒక్కసారిగా రిధవ్ డాడీ అని పిలవడం చూశాను. షాక్ అయ్యాను. మావయ్య కూడా తనని హక్ చేసుకుంటున్నాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అలా అనిపించింది. ఇంకా రిధవ్ గురించి అమ్మని అడిగినా చెప్పలేదు, అత్తయ్యని ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అందుకే డౌట్ వచ్చిందన్నయ్య. నీకు మాత్రమే తెలుస్తుందని నిన్ను అడిగాను. సరేరా. మావయ్య నిన్ను తిడతాడా నాకు చెప్పినందుకు? ఏమనుకోడ్రా, నీకు చెప్తే ఏమనుకోలే. నీ గురించి తెలుసు కదా మావయ్యకి. అంటే ఇప్పుడు శృతికి తగ్గ అబ్బాయి దొరికాడనమాట? కాదు, రిధవ్కి తగ్గ అమ్మాయి దొరకాలి. లేదన్నయ్య, శృతికి రిధవ్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ రిధవ్ ఎవరోనని నాకు కంగారు కలిగింది.
అయితే ఇప్పుడు అందరికీ సంతోషమే. శృతి అసలు ఇవేమీ తెలుసుకోకుండా తనని లవ్ చేసింది అన్నయ్య. దానిలోనే తన నిజాయితీ కనిపిస్తోంది నాకు. అది ఎప్పుడు ఎవరిని ఎలా చూస్తుందో తనకే తెలీదు. అలా అంటావేంటన్నయ్య? పాపం శృతి. నువ్వు శృతిని మార్చడమే కాదు, శృతి కూడా నిన్ను మార్చేసినట్టుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. శృతి జపం చేస్తున్నావు స్వాతి. మరి ఇదవ సంగతి ఏంటి? రిధవ్ సంగతి మీరు చూసుకోండి అన్నయ్య. శృతి సంగతి నేను చూసుకుంటాను. రిధు, అస్సలు వెనక్కి తిరక్కు. ఉహుం, నేను తిరగను. కళ్ళు మూసుకో. నో, నిన్ను చూస్తూనే ఉంటాను. రిధు ప్లీజ్ రా, నీకొక సర్ప్రైజ్ తెచ్చాను. ఉమ్, లే, రోడ్ మీద. మరి లోపలికి వెళ్దాం పదా. అబ్బా ప్లీజ్ రా, కళ్ళు మూసుకో. నేను మూసుకోను. రిధు, కళ్ళు మూసుకోవా? అట్లా బుంగమూతి పెట్టకే. వెనక్కి జరుగు. మెల్లిగా నా చేతులు పట్టుకొని. వెనక్కి జరగమంటే మళ్ళీ దగ్గరికి ఎందుకు వస్తున్నా? నాకు భయం వేస్తుంది కళ్ళు మూసుకుంటే. నిన్ను పట్టుకుంటే భయం పోతుంది. చిల్లే, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం. ఇప్పుడు వెనక్కి తిరుగు. కళ్ళు తెరుగురా. ఎలా ఉంది? నా రిద్దుకి నేను ఇస్తున్నా మొదటి గిఫ్ట్. ఈ గిఫ్ట్ నాకా? ఈ కార్ నాకు ఇష్టమని నీకెలా తెలుసే? ఇన్స్టాలో నీ పోస్టులు చూశానురా. ఇది నా డ్రీమ్ కార్. కానీ నువ్వు కొనివ్వడం ఏంటి? నాకు నచ్చలేదు. అంటే ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇచ్చే గిఫ్ట్ నీకు నచ్చలేదా? కాదు, నువ్వు కొనిస్తే నాకు నచ్చలేదు. ఏ, నేను నీదానేగా కాదా? ఏంటి శృతి ఇది? నీకు డబ్బుందని చూపించుకుంటున్నావా? అలా ఎందుకంటావురా? నాకు డబ్బుందని నీకు చెప్పానా? చూపిస్తున్నావు కదా. అరే అలా అనకురా. నేను కష్టపడి సంపాదించి ఎన్నేళ్ళు సేవ్ చేసుకున్న శాలరీతో నీకు కొనిచ్చాను. నా రిద్దుకి ఇష్టమైన కార్ కొన్నాను. ఎందుకురా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? నాకు ఇవన్నీ ఎందుకు చెప్పు. నువ్వు ఉంటే చాలు. నువ్వేం చేసినా నేను వద్దన్నానారా? నేను చేసింది నీకెందుకు నచ్చట్లేదు? నేనంటే నీకు ఇష్టం లేదు కదూ? ఏయ్ శృతి. వెళ్ళురా, నేను హర్ట్ అయ్యాను. శృతి ఆగమన్నానా? ఏ హీరోయిన్. పోరా. మ్మ్హ్మ్. ఇప్పుడు అర్థమైంది బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావో. శృతి, ఐమ్ సారీ. నీ డ్రీమ్ కార్ని నేను గిఫ్ట్ చేయాలనుకున్నాను. అది చూసి ఎంత సంతోషపడతావో అనుకున్నాను. కానీ నేనెవరినో నేను నీకు కొనివ్వడం ఏంటి అనుకుంటున్నావు కదా? ఏయ్ పిచ్చా నీకేమైనా? ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనురా. ప్లీజ్. మరి ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నా డ్రీమే. నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పు? మరెందుకురా నన్ను పరాయి దానిలో చూస్తున్నావు? అది కాదే, నువ్వు నా దానివే. నువ్వు నా సొంతం. పరాయి దాన్ని అంటావేంటి? ఏది చేసినా నేనే చేయాలనుకున్నాను. నువ్వు కొనిచ్చావు అనేసరికి సారీరా. ఐ డోంట్ మీన్ దట్. ఏడవకే, ఊరుకో. పద, మన కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. వద్దా? పద, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? అనే ఇంకోసారి ఇలా నన్ను వేరు చేసావనుకో, నేను చచ్చిపోతానురా. అలాంటి మాటలు మాట్లాడి నన్ను చంపేకే. ఐ డోంట్ మీన్ దట్. ప్లీజ్. హలో స్వాతి. హలో బావా, వచ్చేసావా? ఎంతసేపే? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? వచ్చాక ఫోన్ చేస్తానన్నావు కదా బావా, ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలాసేపు అవుతుంది. నీకు ముందే చెప్పాను కదా త్వరగా రమ్మని. వస్తున్నాం బావా, కార్లోనే ఉన్నాం. అంతసేపు ఏం మాట్లాడుకున్నారే? ఏం లేదు బావా, ఊరికనే అలా. రేపు రమ్మని చెప్పాను కోమలికి. ఏం చేస్తారో. ఆఫీస్కి అయితే రావద్దన్నాను. ఏం చేస్తారో మరి. త్వరగా రావే. బోర్ కొడుతోంది నువ్వు లేకపోతే. వస్తున్నాను బావా, దగ్గరలోనే ఉన్నాం. ఏం చేస్తున్నావు? స్నానం చేసి అలా కూర్చున్నాను. డ్రెస్ కూడా వేసుకోలేదు. ఛీ, వెళ్ళు. నీ పని అయ్యేసరికి వచ్చేస్తాను. నువ్వు వచ్చేదాకా డ్రెస్ వేసుకోను. వచ్చి ఒక హగ్ ఇస్తేనే వేసుకుంటాను. బావా, ఒక ముద్దివ్వు. నేను అమ్మ వెళ్ళాం బావా, కార్లో ఉన్నాం. ఆ అత్త ఉందని ఇవన్నీ కటింగ్స్ ఇస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు బావా? అమ్మ ఇక్కడే ఉంది.
రావే. వచ్చేసాను, ఇక్కడే ఉన్నాను. సో దోస్తులు చూశారు కదా, శృతికి రిధవ్కి పెళ్ళైపోతుంది. రాజ్కి కూడా నిజం తెలిసిపోతుంది, రిధవ్ తన సొంత తమ్ముడేనని. ఇక అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాము. ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. మళ్ళీ ఇలాంటి మంచి కొత్త సిరీస్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సిరీస్ కూడా చాలా బాగా ఉండబోతోంది. ఇలాంటి మంచి స్టోరీ ఇంకోటి చూపించాలనుకుంటున్నాం దోస్తులు. మరి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.